బడా బడా పారిశ్రామికవేత్తలు ఉమ్, వస్తే వాళ్ళని దొంగలను అన్నాం. ఉమ్, ఇప్పుడు వీళ్ళేమో ఊరు పేరు తెలియనటువంటి వాడు వచ్చి ఈడు మహా బిల్డరు మహా వ్యక్తి ఉమ్, ఇలాంటి వాళ్ళు వస్తేనే రాష్ట్రానికి కోట్లు వస్తాయని చెప్పి వాడికి కనీసం ₹1 ఖర్చు పెట్టగలిగినటువంటి వాడు కానటువంటి వాడిని తెచ్చి పెడుతున్నాం. ఉమ్. ఎక్కడికి పోతున్నాం మనం? అంటే అక్కడ పెట్టుబడుల కోణం చూడాలా, లేదంటే ఒక కొత్త కంపెనీకి ప్రోత్సాహం ఇస్తున్నారు, రేపు పొద్దున ఉపాధి కల్పిస్తారు. ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టు అందులో ఇప్పుడు సీఈఓగా పెట్టిన పేరు ఆయన ఏదో కంపెనీలో ఇంకా అక్కడ జాబ్ చేస్తున్నాడట, ఏదో ఎంతో గానీ ఎర్న్ చేస్తున్నారని ఏదో లెక్కలు చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళు అలాగే వేరే చోట్ల ఒక నలుగురు కలిసి సీనియర్స్ జాబులు చేసుకుంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక అవకాశం ఇస్తే ఒక కంపెనీ పెట్టి దాని ద్వారా వాళ్ళు డెవలప్ అవ్వాలని అనుకున్నారు. ఒకవేళ వస్తే దాని ద్వారా కొంతమందికి వీళ్ళన్నట్టు 1000 మందికో 1,00,000 మందికి ఉపాధి వస్తుందేమో. మేబీ అలా జరిగితే, అంటే నాది ఒక వెర్షన్, మంచిదే కదా, ఎందుకు ఇప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించకూడదు? 60 ఎకరాలు ఎందుకు ఇవ్వాలా? అంటే వాళ్ళు భారీ స్థాయిలో కంపెనీ పెట్టాలనుకుంటే కావాలి. నువ్వు జీతానికి పని చేస్తున్నాడు, భారీ స్థాయిలో కంపెనీ ఎట్ట పెడతాడు ముందే? ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ దగ్గర? 60 ఎకరాలు 1,50,00,000 అన్నారు. వాళ్ళే అన్నారు 3,000 కోట్ల పెట్టుబడులు ఎక్కడ పెట్టగలం, మా వల్ల అవుతుందా? మరి నువ్వు నీ అర్హతకి సంబంధించింది చెయ్యి. నువ్వు ఓ బండెడు అన్నం నువ్వు తినలేవు కదా, నువ్వు తినేది 3 గుప్పెళ్ళు అన్నం. ముందు అది తింటా పెరుగు, అంతే కదా. నీకు 3,000 కోట్ల ఆస్తి ఎందుకు ఇప్పుడు? నువ్వు 3,000 కోట్ల పెట్టుబడులు పెట్టలేవు, కానీ నువ్వు 3,000 కోట్ల ఆస్తి లాక్కుంటున్నావే, ఎట్లా కరెక్ట్? ఏ విధంగా జెన్యూన్ అది?